Today we will discuss about the fourth lesson 45 class 8 physics. మీరు నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. Today we discuss about the examples of non-contact force. What is electrostatic force? Next one we discuss about the activity 7, observing electrostatic force with examples. So what is called electrostatic force? The force used by a charged body on another charged or uncharged body is known as electrostatic force. So what is electrostatic force? The force used by a charged body on another charged or uncharged body is known as electrostatic force. అంటే ఒక ఫోర్స్ అంటే బలం అనేది ఒక చార్జ్డ్ బాడీ అనేది వేరే చార్జ్డ్ బాడీ మీద కానీ అన్చార్జ్డ్ బాడీ మీద కలుగు చేసే బలాన్నే ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అంటాం. సపోజ్కి ఒక చార్జ్డ్ బాడీ అనదర్ చార్జ్డ్ బాడీతో ఒక దువ్విన మనం తలలో దువ్వుకున్నప్పుడు ఆయిల్ ఉన్న తలతో దువ్వినప్పుడు దానిలో ఎలక్ట్రోస్టాటిక్ ఛార్జ్ అనేది పొందడం జరుగుతుంది. సో దానివల్ల ఏమవుతుందంటే దాని దగ్గర పీసెస్ ఆఫ్ పేపర్స్ తీసుకొస్తే అట్రాక్ట్ చేయగలుగుతుంది. దాన్నే ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అంటాం. సో ఇప్పుడు దాన్ని యాక్టివిటీ 7 ద్వారా తెలుసుకుందాం. అబ్జర్వింగ్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్. ఇక్కడ ఏం చేస్తున్నాం, టేక్ ఏ బెలూన్ ఫిల్డ్ విత్ ఎయిర్ అండ్ టై అప్ వన్ ఓపెన్ అండ్ విత్ థ్రెడ్ ఆర్ రబ్బర్, దెన్ కట్ ఏ పేపర్ ఇంటూ స్మాల్ పీసెస్. దీస్ పీసెస్ కీప్ ఆన్ ది ఫ్లోర్. రబ్ ది బెలూన్ విత్ ఏ పేపర్, బ్రింగ్ ది బెలూన్ విత్ ది పీసెస్ ఆఫ్ పేపర్. వాట్ హ్యాపెన్? పీసెస్ ఆఫ్ పేపర్స్ అట్రాక్టెడ్ టు ది బెలూన్. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఒక బెలూన్ మనం తీసుకున్నాం, ఆ బెలూన్ని ఏం చేస్తున్నాం, ఇన్ఫ్లేటెడ్ అంటే బెలూన్ని ఊదుతున్నాం, గాలితో ఊది దానికి ఇప్పుడు ఏం చేస్తాం, ఒక రబ్బర్తో కానీ థ్రెడ్తో కానీ కడతాం, ఒక చివర కట్టేసి ఏం చేస్తాం, ఇప్పుడు దాన్ని ఒక పేపర్ తీసుకుని ఒక పేపర్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తాం. కట్ చేసేసి ఈ పేపర్స్ అన్ని చిన్న చిన్న ముక్కలు అనేవి ఒక ఫ్లోర్ మీద ఉంచుతాం లేదా ఒక ప్లాంక్ మీద ఉంచుతాం. ఉంచేసి ఇప్పుడు ఏం చేస్తాం, రబ్ ది బెలూన్ విత్ ఏ పేపర్. ఒక పేపర్తోని బెలూన్ని ఎక్కువసార్లు రబ్ చేస్తాం. రబ్ చేసేసి ఇప్పుడు ఈ బెలూన్ని చిన్న చిన్న పీసెస్ ఆఫ్ పేపర్ దగ్గర తీసుకుని వస్తాం. అది తీసుకొచ్చేటప్పుడు ఏం జరుగుతుంది, వాట్ హ్యాపెన్, ఈ పీసెస్ ఆఫ్ పేపర్స్ అనేవి ఈ బెలూన్కి అట్రాక్ట్ అవుతాయి అన్నమాట, బెలూన్కి అట్రాక్ట్ అవుతాయి. ఎందువల్ల అంటే బికాస్ ది బెలూన్ రబ్డ్ విత్ ఏ పేపర్ ఇట్ గెయిన్స్ ఎలక్ట్రోస్టాటిక్ ఛార్జ్ ఆన్ ఇట్ సర్ఫేస్. మనకి ఎక్కువసార్లు రబ్ చేయడం వల్ల పేపర్ని బెలూన్తోని అది ఎలక్ట్రోస్టాటిక్ ఛార్జ్ని పొందడం జరుగుతుంది. సో దానివల్ల ఏమవుతుంది, ఈ పీసెస్ ఆఫ్ పేపర్ని అట్రాక్ట్ చేయగలుగుతుంది బెలూన్ అనేది. దేనికి ఎగ్జాంపుల్, ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్కి ఎగ్జాంపుల్ అనమాట. సో we discuss about more examples. Balloon get attracted to another balloon when one of them are rubbed with hair. బెలూన్ అనేది ఇంకొక బెలూన్కి అట్రాక్ట్ అవుతుంది. సో ఇప్పుడంటే అందులో ఒక బెలూన్ను మన హెయిర్తో ఎక్కువసార్లు రబ్ చేయడం వల్ల ఈ బెలూన్ని వేరే బెలూన్ దగ్గర తీసుకెళ్తే అట్రాక్ట్ చేయగలుగుతుంది అనమాట. సో వేరే ఎగ్జాంపుల్, when we run a pieces of paper with the oil in our head with the help of a comb produces electrostatic force. అంటే ఇక్కడ ఏమవుతుంది, మన తలలో ఆయిల్ ఉండేటప్పుడు దాని దగ్గరికి దువ్వెనతో దువ్వుకున్నప్పుడు ఈ దువ్వెన్ని చిన్న చిన్న పీసెస్ ఆఫ్ పేపర్ దగ్గర తీసుకొస్తే అది అట్రాక్ట్ చేయగలుగుతుంది. ఎందువల్ల అంటే మన తలలో ఆయిల్కి కూమ్తో దువ్వటం వల్ల అది ఎలక్ట్రిక్ ఛార్జ్ని పొందడం జరుగుతుంది. సో దానివల్ల పీసెస్ ఆఫ్ పేపర్ని అట్రాక్ట్ చేయగలుగుతుంది అనమాట. ఇవన్నీ కూడా దేనికి ఎగ్జాంపుల్స్, నాన్ కాంటాక్ట్ ఫోర్స్ లేదా ఫీల్డ్ ఫోర్స్కి ఎగ్జాంపుల్.